నమస్కారం. నేపాల్లో జల ఖడ్గం విరుచుకుపడింది. జల సునామీ ఆక్రమించింది. చాలా పెద్ద విషాదం నెలకొంది. అధికారిక లెక్కల ప్రకారం కొంతమంది చనిపోయినట్టు 300-400 మంది అంటున్నారు. కానీ నా ఉద్దేశం ప్రకారం 1500 మంది నుంచి 2000 మంది వరకు చనిపోవచ్చు. తక్కువ మంది చనిపోతే మంచిదే, ఒక రకంగా మనం అందరం సంతోషించాల్సిందే. కానీ ఎక్కువ మంది మరణాలు సంభవించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ జలఖడ్గం విడిచిపడే క్రమంలో పైనుంచి ఒకేసారి 3 నదులు ఉప్పొంగడం, ఒక నది నుంచి ఇంకో నదికి రావడం, ఒక రకంగా చెప్పాలంటే జల సునామీ అనవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే జల ఉప్పెన అనవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఏ దానితో కూడా పోల్చలేము మనం. అంటే భూమి మీద ఉప్పెన వచ్చినట్టు, భూమి మీద సునామీ వచ్చినట్టు మంచు పలకాలు విరిగిపడి దాని నుంచి వచ్చిన ఒకేసారి వరద కిందికి వచ్చి 2-3 ఉపనదులతో కలుపుకొని, మరి త్రిశూల్తో కలుపుకొని నేపాల్లోని అనేక గ్రామాలను నేలమట్టం చేసింది. ఆ విషాదం మాటల్లో చెప్పలేని కూడా. నాకు వీడియోలు చూస్తుంటేనే చాలా విషాదం అనిపిస్తుంది. అందుకని మృతులకు సంతాపం వ్యక్తం చేస్తూనే జరిగిన దాని ఘోరానికి కారణం ఏమిటి అనేది మన శాస్త్రవేత్తలు, భూగర్భ శాస్త్ర నిపుణులు అట్లాగే వాళ్ళందరూ వెల్లడిస్తున్నారు. దానిలో భాగంగా కొంత మనం విశేషాలు తెలుసుకుందాం. మొదటగా ఒక పెద్ద మంచు పలకం, అంటే 2000 చదరపు మీటర్ల వెడల్పున్న ఒక మంచు పలకం పడిందని, విరిగిపడిందని, దాంతో అంటే మనకు హిమనీనాదాలు అంటారు. హిమనీనాదాల్లో ఉన్నదాన్ని విరిగి ఇంకొక నదిలో పడ్డం. దాని నుంచి ఆ నీటి ఒత్తిడి ఎక్కువైపోయి కొండ చర్యలు విరిగిపడి మొత్తం మీద జల ప్రళయం. జలం ఒకటే కాదు, ఒక నీళ్ళు వస్తే ఒక రకం చెప్పినట్టు కొట్టుకుపోయినట్టు ఎక్కడో బతకవచ్చు. కానీ బురద, నీళ్లు, రాళ్ళు, పెద్ద పెద్ద బండరాళ్ళు, కొండలే ఒక రకంగా చెప్పాలంటే కొట్టుకొచ్చిన సందర్భాలు చూసినామా. అది చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే బురద నీటిలో మరి బురద కలిసింది కనుక మన భూసమాధి అయ్యే అవకాశం ఉంది. జలసమాధి కావడం వేరు, భూసమాధి కావడం వేరు. కనుక ఒక్కోసారి 10-20 మీటర్ల బురద కూడా పేరుకపోయినట్టు మనకు కనపడుతుంది. అట్లాగే 30 మీటర్ల ఎత్తున, అంటే మనకు 9 మీటర్ల ఎత్తున సుమారు 30-35 మీటర్ల ఫీట్ ఎత్తున వరద వచ్చేసింది. దాంతో అటుపక్క ఇటుపక్క పరిగెత్తడానికి కూడా వీలేదు. అంటే తరుముతుంటే క్షణాల మీద పడేవాళ్ళు కూడా. కనుక చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దాదాపు 2000 మందికి పైగా గల్లంతైనట్టున్నారు. గల్లంతైన వాళ్ళంతా బతుకుతారని ఆశ లేదు. అట్లాగే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఆ పర్యటనకు వచ్చిన వాళ్ళలో చాలామంది తమిళనాడు వాళ్ళు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు, మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఉన్నారు. కనుక నేపాల్ దాటి నేపాల్లో మన టిబెట్లో ఉన్న మానసరోవరానికి వెళ్ళే క్రమంలో, నేపాల్లో ఉన్న మానసరోవరానికి వెళ్ళే క్రమంలో, పక్కనే ఉన్న మానసరోవరానికి వెళ్ళే క్రమంలో పర్మిషన్ తీసుకొని, వీసాలు తీసుకొని పోయే క్రమంలో చూసుకుంటే మనకు వాళ్ళు కూడా యాత్రికులు చాలామంది ఎక్కడో ఒకటి చిక్కిపోయిన వాళ్ళు బతికారు. ఒకసారి అయితే కొన్నిసార్లు అదృష్టం ఎట్లా ఉంటుందంటే టీ దాగా కోసం ఆపిన వాళ్ళు కూడా ఎదురుంగా బస్సు వచ్చేసి మీరు వెనక్కి వెళ్ళిపోయింది, వరదలు వస్తున్నాయి కింద అని చెప్తే పైకి, అంటే కొండపైకి వెళ్ళిన వాళ్ళు బతికిపోయారు. అట్లా కొందరు అనుభవాలు చెప్తున్నారు. స్వయంగా జగ్గి వాసుదేవ్ గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జగ్గి వాసుదేవ్, ఆయన కూడా బతికి బట్టగట్టిన వాళ్ళు ఉన్నారు. ఆయన మానస సరోవర యాత్ర ఏదైతే వాళ్ళ నిర్వహించారో, ఈషా ఫౌండేషన్ వాళ్ళు నిర్వహించిన దాన్ని చూసుకుంటే జగ్గి వాసుదేవ్ వాళ్ళ ఫౌండేషన్ వాళ్ళు నిర్వహించిన యాత్రలో 80 మంది గల్లంతయ్యారట. ఆయన కళ్ళని పెట్టుకున్నారు. అదొకటే కాదు, చాలామంది లోకల్లో ఉండే జనావాసం తక్కువ, జనాలు తక్కువ, మా ఇల్లు కూడా తక్కువనే. కానీ అక్కడికంటే యాత్రికులు ఎక్కువ ఇబ్బంది పడ్డట్టు ఉంది. ఎందుకంటే భౌగోళిక పరిస్థితి తెలియదు, ఏం జరుగుతుందో లోకల్ వాళ్ళకే తెలియలేదు. వచ్చినట్టు మిన్ను విరిగి మీద పడ్డట్టు, కాళ్ళ కింది భూమి కదిలిపోతున్నట్టు జరిగిన విషాద సంఘటన అది. సరిగ్గా 26 బుధవారం, నిన్న 26 ఆగస్టు బుధవారం నాడు 2026 పొద్దున్నే 8 గంటల నుంచి మొదలుకొని 8:30 కల్లా అరగంటలో పూర్తిగా మొత్తం అంతా నేలమట్టం అయిపోయింది, మరుభూమిగా మారిపోయింది. ఆ ఇండ్లు అన్నీ కూడా మరుభూమిగా మారిపోయినాయి. కనుక ఆ వరదల ప్రభావం మన కిందికి ఉన్న బీహార్ మీద ఉంటుందా? ఎందుకంటే నదులు మళ్ళీ కిందికి వచ్చి బీహార్ ద్వారా కిందికి పోతే కనుక నేపాల్ నుంచి మన భూభాగాల్లో ప్రవేశిస్తే కనుక ఏమైనా జరుగుతుందా అని భయపడ్డాం. కానీ ఇప్పటికైతే జరగలేదు. కానీ ఇప్పటికీ జలఖడ్గం వేలాడుతూనే ఉంది. ఇప్పుడు గ్లేసియర్స్ అంటాం కదా, పెద్ద పెద్ద హిమాలయాల్లో ఉన్న కొన్ని మన ఏమంటారు క్యూసెక్కుల నీళ్లు ఆగి ఉన్న ప్రాంతాలు ఉంటాయి.
అది కనుక ఏదన్నా కొంత భూకంపం లాంటిది వచ్చితే, ఇప్పటికే భూకంపం రావడం వల్ల 4.4 భూకంపం రావడం వల్ల దానివల్లనే ఆ మంచు హిమనీనది నుంచి మంచు ముక్క విరిగిపడి నీళ్ళల్లో పడిందని, ఆ నదిలో పడ్డ నీళ్లు మరి కరిగిపోయి పెద్ద ఎత్తున ఈ విపత్తు సంభవించిందని అంటున్నారు. కాదు భూకంపంతో సంబంధం లేదు, ఇది వర్షాలు లేవు, అక్కడ ఏం లేవు. ఇప్పుడు నేపాల్లో కొట్టుకుపోయిన ప్రాంతంలో ఒక్క చుక్క వర్షం పడలేదు. కానీ పెను విపత్తు సంబంధించింది నీరు బురద కలిపి, రాళ్ళు బండరాళ్ళు కలిపి మీద పడ్డాయి. అంటే మృత్యువు వెంటాడింది వాళ్ళందరినీ కూడా. ఆ రకంగా చూసుకుంటే ఇది మరి మానవ తప్పిదమా, లేకపోతే ప్రకృతి శాపమా? మానవ తప్పిదమా, పాలకుల శాపమా, ప్రకృతి శాపమా, పాలకుల పాపమా అని కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. నా ఉద్దేశం ఏంటంటే కొంతవరకు పాలకుల పాపం కూడా ఉందంటున్నాడు, ప్రజల అలసత్వం కూడా ఉందంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ప్రకృతిని ఎవరిని నియంత్రించలేము, కానీ ప్రకృతిని స్వేచ్ఛగా దాని నది పోనిస్తే ఏం కాదు. నదికి అడ్డుకట్ట వేయడం ఒకటి ఉన్నది, నదికి అడ్డుకట్ట వేసినా ఏం కాదు. కానీ మనకు విద్యుత్ కేంద్రాలు కూడా మనం నిర్మించుకున్నాం. ముఖ్యంగా ఉత్తరాఖండ్లో గతంలో వరదలకు కూడా అదే కారణం. పెద్ద చిన్న పాయలను అడ్డకట్ట పెట్టి దాని నుంచి పైనుంచి కిందికి దూకేటట్టు చేసి హైడ్రాల్ విద్యుత్ ఉత్పత్తికి మనకు ఉత్తరాఖండ్ మంచి ఉదాహరణ. అందుకని వరదల వ్యవస్థ అప్పుడప్పుడు ఎక్కువ అవుతుంది అక్కడ. ఎప్పుడైతే నీళ్లను మనం డ్యామ్ కట్టి ఆపుతామో దాని ద్వారా పెద్ద ఎత్తున ఇవాళ ఈ హిమనీనదాలు కరగడం, దాంతోపాటు అక్కడ భూకంపాలకు రావడం, అంటే నీళ్లు ఆగి ఉంటే ఆ భూమి పొరలోకి వెళ్ళిపోవడం, దాంతో కింద ప్లేట్లు సర్దుకుంటే భూకంపం వస్తుంది. కనుక పెద్ద డ్యాములు ఇవన్నీ భూకంపాలకు కేంద్రాలు అవుతున్నాయని మన పర్యావరణ శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచి అంటున్నారు. దానిలో భాగంగా కూడా ఇది మరి పాలకుల పాపం కూడా నేను అంటున్నాను. ప్రజలు ఎక్స్ప్లాయిట్ చేయడం, ప్రకృతిని ఎక్స్ప్లాయిట్ చేయడం కూడా అనుకోవచ్చు. కనుక అందుకనే నా ఉద్దేశం ఏంటంటే ఈ మొత్తం చూసుకుంటే ఇందులో స్పష్టంగా పాలకుల పాపం కనపడుతుంది, ప్రజల దోపిడీ కూడా కనపడుతుంది. అంటే చెట్లు నరికేయడం, లేకుంటే మనకు కొండ చర్యల్లో ఇల్లు కట్టుకొని ఉండడము, వాళ్ళు ఉన్న దగ్గర కట్టడం, ముఖ్యంగా మైదాన ప్రాంతం కిందనే ఉంటుంది కనుక మన నది పక్కన ఇల్లు కట్టుకొని దగ్గరగా ఉండడం, ఇవన్నీ మనకు కనపడుతున్నాయి. కనుక ప్రకృతిని ఎక్స్ప్లాయిట్ చేసే మానవుది తప్పిదమే, మానవ తప్పిదం అనవచ్చు. పాలకుది కూడా ఈ విద్యుత్ కేంద్రాలు నిర్మించడం ఇట్లాంటివి కూడా. 9 విద్యుత్ కేంద్రాల్లో ఇవాళ మొత్తం అంతా నాశనం అయిపోయింది. దాదాపు 500 మెగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అయిపోయింది. అంటే మొత్తం నేపాల్లో 20-25% విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఇలా కొట్టుకుపోయినట్టు కనపడుతున్నాయి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. దీన్ని కూడా చైనాకి ఏమైనా సంబంధం ఉందా అంటే, చైనాకు నేపాల్కు మధ్యన ఒప్పందం ఏం లేదు. ఏది పరస్పర నదీ జలాల దాని గురించి పంచుకోవడానికి కానీ, లేకపోతే నదీ జలాల గురించి నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, పంచుకోండి ఎక్కడిది, వద్దన్నా వస్తుంటాయి. కనుక ఆ నీళ్ళ గురించి సమాచారం ఇవ్వడం కానీ పరస్పర ఒప్పందం లేదు. కనుక చైనా నిజంగానే అక్కడ ఏదైతే హిమనీనదాల నుంచి మంచుకండ పడ్డదో అప్పుడే కనుక మనకు ఉపగ్రహ ఫోటోలు కనుక గమనించి కింద అలర్ట్ చేసి ఉండే నేపాల్ ప్రభుత్వాన్ని కొంతవరకు ప్రాణ నష్టం తగ్గేది అంటున్నాడు. ఎందుకంటే అలర్ట్ చేయడం కనీసం 45 నిమిషాలు పట్టింది. అక్కడ విరిగిన దానికి ఇప్పుడు ఈ జల ప్రళయం మీద పడి మనుషులు చనిపోవడానికి మధ్యన ఒక 45 నిమిషాలు టైం పట్టింది. ఈ 45 నిమిషాలు చాలా విలువైంది. నిజంగా 10 నిమిషాలు ఉంటే కూడా మనం నడుచుకుంటూ అయినా కూడా ఒక ఎత్తుకి ఎక్కగలుగుతాం. కనుక అట్లా మరి ఎందుకు ఈ చైనా చెప్పలేకపోయిందని ఒక వివాదం. అంటే చైనా మాకేం తెలుసు, నాకు ఒప్పందమే లేదు కదా, చెప్పాల్సిన అవసరం లేదు, అయినా సరే మేము మధ్యాహ్నం 1 గంటకు మెసేజ్ పెట్టామంటున్నారు. పొద్దున 9 గంటలకు 8 గంటలకు జరిగితే మధ్యాహ్నం 1 గంటకు మెసేజ్ పెట్టడానికి ఏం లాభం? చేతులు వెళ్ళాక కాకులు కట్టి పట్టుకోవడమే కదా. కానీ చైనా కూడా కమ్యూనికేషన్, చైనాకున్నంత అడ్వాన్స్ టెక్నాలజీ ఎవరికి లేదు. కానీ చైనా కనుక సరిగ్గా పట్టించుకుంటే చాలా వరకు కొంత ప్రాణ నష్టం తగ్గేదని నా ఉద్దేశం. ప్రళయాన్ని ఆపలేరు వాళ్ళు, కానీ జరిగింది ఇంకొక టైంలో మీ దగ్గరికి వస్తుంది అనే ఒక సమాచారం. నేను చెప్పాను కదా, ఒక బస్సు కింది దాకా లోయలో దిగింది, కింద ప్రళయం సంభవిస్తుందని తెలిసి పైకి రివర్స్ తీసుకొని పైకి వచ్చుకుంటూ ఆ టీ తాగే యాత్రికులను హెచ్చరించి మీరు వెళ్ళిపోండి, పైకి వెళ్ళిపోండి అని అన్నారు. కనుక వాడు బతికిపోయారు కదా. జస్ట్ ఇప్పుడు ఒక 9 మీటర్లు 10 మీటర్లు ఎత్తుతో వచ్చింది ఆ వరద, 10 మీటర్ల పైన నుండి బతికినట్టే కదా. కనుక 10 మీటర్లు అంటే కొండ చర్యలు ఎంత అంటే ఒక 10 మీటర్లు అంటే దాదాపు 6 మనుషులు నిలువెత్తు, అంతే కదా. అంటే ఒక్కసారి కనుక బస్సును స్టార్ట్ చేసిన మనిషి పరిగెత్తితే కూడా 5 నిమిషాలు పరిగెత్తాడు కదా, అంతకన్నా ఎక్కువ ఉండదు కదా. ఎంత మెల్లగా పోయినా కొండలలో కనుక ఎక్కినా కూడా 4-5 నిమిషాలు కన్నా ఎక్కువ పడుతుంది. ఆ టైం ప్రీసియస్ కదా అంటున్నాడు. చైనా ఉద్దేశపూర్వకంగా చెప్పలేదా అనేది రేపేళ్ళకి తెలుస్తుంది. ఉపగ్రహం పరిశీలిస్తే మాత్రం మంచుకండ విరిగినట్టు, భూకంపం 4.4 నమోదైనట్టు, తీవ్రత నమోదైన తెలుస్తున్నది.
దాంతోపాటు మనకి వర్షాలు లేకపోయినా ఎందుకు వచ్చిందంటే ఇదే చెప్తే ఈ రకంగా మంచు ఖండాలు వెళ్ళిపోవడం. ఎప్పుడో అసలు హిమాలయాలే మృత పర్వతాలు అంటాం. కింది నుంచి పైకి చొచ్చుకొచ్చి 2 ఖండాలు కలిసినాయి కనుక టిబెట్లోకి చొచ్చుకుపోయిన కొద్దీ ప్రతి సంవత్సరం దాదాపు 5 మిల్లీమీటర్లు అంటే ఒక హాఫ్ సెంటీమీటర్ అనుకోరాదండి. అంటే దాదాపు 20 ఏళ్లలో 1 ఫీటు ఎత్తు పెరుగుతున్నాయి అవి. మన హిమాలయాలు. కనుక అట్లా చూసుకుంటే ముడత పర్వతాలు ఎప్పుడు ముడత పోతున్న కొద్దీ ఒత్తిడి ఎక్కువైతే భూకంపాలు వస్తాయి. అట్లాగే మంచు ఖండాలు కూడా కరిగి పడతాయి. హిమనదాలు ఆకస్మికంగా వరదలకు కారణమవుతాయి. హిమాలయాలు వేడి ఎక్కువై గ్లోబల్ వార్మింగ్ వల్ల కూడా కరుగుతుంది. ఇవన్నీ ఉన్నాయి. ఇక చైనా సంగతి చెప్తాం. ఇదే ప్రమాదం రేపు పొద్దున భారతదేశానికి కూడా పొంచి ఉందా అనే మాట కూడా ఒక మాట వస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు చూస్తే మీకు బ్రహ్మపుత్ర నది మీద మరి అక్కడ వేరే నది పేరు వేరే అంటారు. దాన్ని చూసుకుంటే చైనాలో 3 గోర్జెస్ డ్యామ్ ఇప్పటికే కట్టిండ్రు. ప్రపంచంలో పెద్ద డ్యామ్. దాని కింద మరొక డ్యామ్ కట్టడానికి చైనా ప్లాన్ చేస్తుంది. ఒకవేళ అది కానీ సక్సెస్ అయితే మనం అభ్యంతరం పెడుతున్నాం. కానీ మనకు వాళ్ళకు ఈ నదీ జలాల ఒప్పందం లేదు. నేపాల్కి ఎట్లా ఉందో కనీసం పరస్పర వాతావరణ మార్పిడి చేసుకోవచ్చు, కానీ వాతావరణ సమస్యలు కానీ నదీ జలాల ఒప్పందం లేదు. కనుక అది కడితే రేపు ఉద్దేశపూర్వకంగానే మరి ఆ నీళ్ళని కానీ ఒకేసారి విడిచిపెడితే ఇప్పటికే మనకు అరుణాచల్ ప్రదేశ్ కింది నుంచి ప్రవేశించి బ్రహ్మపుత్ర నది అస్సాం కిందికి వెళ్ళి బంగ్లాదేశ్ ద్వారా బంగ్లాదేశ్ దేశంలో ప్రవేశించి పూర్తిగా కిందికి మన బంగాళాఖాతంలో కలుస్తుంది. బ్రహ్మపుత్ర అనేది ప్రపంచంలో పెద్ద నది. మన 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 భారతదేశానికి కంటే గంగా నది కంటే పెద్ద నది. అట్లా ఆ నదిలో తప్పన వాళ్ళు కట్టేసి ఒకవేళ మనం నష్టపెడదామనుకుంటే ఒకేసారి నీళ్లు విడిచిందనుకోండి, అప్పుడు మనకు అస్సాం దుఃఖదాయానికి కాస్త మొత్తం భారతదేశ దుఃఖదాయానికి మారుతుంది. అస్సాంలో సగం ప్రాంతం మునిగిపోతుంది. ఇప్పటికే మునుగుతుంది జనరల్గా. అటువంటి ప్రమాదాన్ని చేస్తారా? అటువంటి కుట్ర ఏమైనా పంతారా? చైనా కుట్రకు ఏమైనా బలైతమా అని మాట వస్తుంది. కనుక ఈ నేపాల్ ఉదాహరణతో టిబెట్లో ఉన్న ప్రాంతం నుంచి వచ్చిన వరదలు నేపాల్ ఎట్లా నష్టం చేసి మనకు కూడా రేపొద్దున బ్రహ్మపుత్ర నది మీద వాడు పెద్ద ఎత్తున కడితే మనం నష్టం చేస్తాం అనుకుంటున్నాను నేను. కనుక చైనాతో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే ఒప్పందంలో భాగం కావాలి. దాని ద్వారా కొంత నష్ట నివారణ చర్యలు చేపట్టవచ్చు అనుకుంటున్నాను. మృతులకు సంతాపం వ్యక్తం చేస్తూ సహాయ చర్యల్లో భాగంగా ఇప్పటికీ చాలా సహాయ చర్యలు చేస్తున్నారు. భారతదేశం కూడా నేపాల్ మిత్ర దేశంగా చాలా సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. ఎక్కువ బట్టలు, వంట సామాగ్రి, దాంతోపాటు ఆహార దినుసులు, రోటీ, కపడా ఆర్ మకాన్ అన్నట్టు. మకాన్ ఇప్పుడు చేయలేం, కానీ మిగతా 2 అవసరాలు తీరుస్తున్నాం. పెద్ద ఎత్తున సహాయం చేయడానికి భారతదేశం ముందుకు వచ్చింది.